వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉండాలని, ఎన్నో తప్పులు చేసి రాష్ట్రాన్ని కుప్పకూల్చావంటూ మాజీ సీఎంపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కర్నూలు చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో సోమిశెట్టి మాట్లాడుతూ వైఎస్ జగన్ బెయిలు రద్దు చేసి వెంటనే జైలుకు పంపాలని కోరారు. నమ్మిన ఐఏఎస్, ఐపీఎస్లకు శిక్షలు పడే స్థితికి వచ్చిందన్నారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆదేశం మేరకు గుడివాడ పట్టణం 3వ వార్డులో ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అడుసుమిల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పిచ్చి మొక్కలను తొలగించి డ్రైనేజీలోని పూడికలు తీయించారు. ఈ సందర్భంగా అడుసుమిల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రైనేజీలో చెత్తా చెదారంతో నిండిపోయి మురుగునీరు ఆగిపోవడంతో పూడికలను తీసివేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో నీటి సమస్యపై ఎన్నికల ముందు ఎమ్మెల్యే రాము అభ్యంతరం వ్యక్తం చేస్తూ చెరువ డ్రైనేజీ అని వ్యంగ్యంగా మాట్లాడారు. శ్రీను విమర్శించారు. రాము అధికారంలోకి వస్తే చెరువును మినరల్ వాటర్ గా మార్చుతానని ఎమ్మెల్యే చెప్పారు. గ్రామంలో నీటి లోపం వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. చెరువు ఎండిపోయి నీరు లేకపోవడంతో దౌర్భాగ్యమని చెప్పారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని చెరువులో నీళ్లు నింపాలని కోరారు. మోపుదేవి మండలంలోని ఉత్తర చిరువోలు లంక, కొక్కిలిగడ్డ, మోపుదేవి గ్రామాలలో 40 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాలు అసంపూర్తిగా నిలిచాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజల వద్దకు పాలన రావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మండలంలో 12 గ్రామ సచివాలయాలను నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంతో భవనాలు అసంపూర్తిగా మిగిలాయని ప్రజలు అంటున్నారు. కోడూరు మండలం హంసదేవి పవిత్ర కృష్ణా సంగమ ప్రదేశం వద్ద ఉన్న కృష్ణవేణమ్మ పాదాలను సముద్రపు నీరు తాకాయి. ప్రస్తుతం సముద్రపు పోర్లు అధికంగా ఉండటంతో సముద్రుడు ఉరకలు వేస్తున్నాడు. 5 మీటర్ల మేరకు సముద్రం ముందుకు రావడంతో కృష్ణవేణమ్మ విగ్రహం చుట్టూ జలమయమైంది. నీటి ప్రవాహానికి విగ్రహం వద్దకు ముళ్ల పొదలు, చెత్తా చెదారం చేరాయి. కృష్ణా సంగమం ప్రదేశం సాగరుని గర్భంలో కలిసిపోతుందేమో అని భక్తులు అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా గుత్తిలో ర్యాలీ చేశారు. భాజపా, బజరంగ్ దళ్తో పాటు హిందువులు ర్యాలీ చేశారు. పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహం నుండి రాజీవ్ సర్కిల్, గాంధీ చౌక్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తాతో పాటు భాజపా నాయకులు తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. విఎస్యు ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని సంతపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. విక్రమసింహపురి యూనివర్సిటీ అభివృద్ధిపై ఇరువురు చర్చించారు. అదేవిధంగా 2025-26 సంవత్సరం నుంచి ఆత్మకూరు నందు విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించుటకు కావలసిన అనుకూలతను మరియు అభివృద్ధి కొరకు నిధులను కేటాయించే ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నామన్నారు. శావల్యాపురం మండల పొట్టూరులో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి తిరునాళ్ల సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులతో మాట్లాడిన మక్కెన ప్రాంత అభివృద్ధికి అందరి సహకారం అవసరమన్నారు. స్వామివారి ఆశీస్సులతో గ్రామానికి శాంతి సమృద్ధులు కలగాలని ఆకాంక్షించారు. మాడుగుల గవర వీధిలో గల రామాలయంలో ఉచిత దంత వైద్య శిబిరం ప్రారంభమైంది. సంగివలస అనిల్ నీరుకొండ ఆసుపత్రి సహకారంతో కేజీపురం భావోదయ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు ఆర్ రామ్ కొండలరావు ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ మండల సేవ ప్రముఖ్ బొడ్డెడ గంగాధర్ ప్రోత్సాహంతో నిర్వహించిన శిబిరాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు ప్రారంభించారు. అనేక మంది ఈ శిబిరానికి హాజరై దంత సేవలు పొందారు. రెడ్డివారిపల్లి గిరిజనుల ఇండ్ల స్థలాలలో దౌర్జన్యంగా చెట్లు తొలగించి ఆక్రమించిన వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లి త్రిమూర్తి నగర్లో 15 కుటుంబాలు గిరిజనులు 573 సర్వే నెంబర్లో దర్శి శేషయ్య శెట్టి దగ్గర స్థలం కొన్నారని ఆయన తెలిపారు.